హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వివిధ రకాల అటెండర్ క్లర్క్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సెలక్షన్లో మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే ఎంపిక చేస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అన్ని జిల్లాల వారికి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఏమేం పోస్టులు ఉన్నాయి, దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, అన్ని డీటెయిల్స్ని చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. అండ్ వీడియోని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి, చాలామందికి హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు అయితే చూడండి. అందరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఆర్ఆర్బీలలో ఖాళీగా ఉన్న 13,000కి పైగా పర్మనెంట్ క్లర్క్ అలాగే పీఓ ఉద్యోగాలకి సంబంధించి రీసెంట్లీగా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ నేను కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేశాను మన ఛానల్లో. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. సో వెంటనే చూసేసి ఆ జాబ్స్కి అప్లై చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, ఆంధ్రప్రదేశ్లో హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ముందుగా మనము ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే, ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేయాలి అంటే సో మీకు మినిమం 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 31st July 2025 వరకు. మీ ఓసీ జనరల్ వాళ్ళైతే 42 years వరకు, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 47 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లోనే మెన్షన్ చేస్తారు. ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే మాత్రం మీకు 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది, అంటే 52 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళైతే మాత్రం మీకు 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది, అంటే ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు అయితే 45 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే, సో ముందుగా మనము ఇక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఉన్నటువంటి డీటెయిల్స్ని మాత్రమే చూద్దాము. ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పోస్టులను అయితే వదిలిద్దాం. ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ 9th చూడండి, హౌస్ కీపింగ్ వర్క్ అని చెప్పేసి ఈ యొక్క జాబ్స్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు, జస్ట్ మీకు తెలుగు చదవడం రాయడం వస్తే సరిపోతుంది, అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చౌకీదార్ పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి వచ్చేసి ఏంటి అంటే, మీరు 5th క్లాస్ మినిమం మీరు 5వ తరగతి పాస్ అయి ఉండి సైకిల్ తొక్కడం అనేది రావాలి. మస్ట్ బీ ఏబుల్ టు రైడ్ ఏ బైస్కిల్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఆ పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి క్లర్క్ లెవెల్ జాబ్, అకౌంటెంట్ కమ్ క్లర్క్ అని చెప్పేసి ఇక్కడ సీరియల్ నెంబర్ 6th అయితే చూడండి. సో దీనికి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే, మీరు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అంటే ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ అయి ఉండి కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి. అంతేకాకుండా అకౌంట్స్కి సంబంధించి కూడా నాలెడ్జ్ ఉన్నట్లయితే సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి వార్డ్ బాయ్ అని చెప్పేసి ఉంది. సో దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ మీరు మినిమం 8th క్లాస్ అనేది పాస్ అయి ఉండి సంబంధిత ఈ యొక్క వార్డ్ బాయ్స్కి సంబంధించినటువంటి వర్క్లో ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా నర్స్, ఆక్సిలరీ నర్స్, మిడ్వైఫ్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ ఏఎన్ఎం అనేది చేసి ఉండాలి, అంటే ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫ్ కోర్స్ అనేది మీరు కంప్లీట్ చేసి ఉండాలి. అంతేకాకుండా గవర్నమెంట్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ చేత ట్రైన్డ్ అయి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. సో ఇవి మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, అంటే ఈ యొక్క ఉద్యోగాలకి మనము ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ కూడా ప్రొవైడ్ చేస్తారు, అది మీకు ఎలా ఫిల్ చేయాలి కూడా చెప్తాను. ఫ్రెండ్స్, ఇది మనకి అప్లికేషన్ ఫామ్. సో మనకి అప్లై ప్రాసెస్ వచ్చేసి ఎలా చేయాలంటే, ఆఫ్లైన్లో మనము అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే కాదు. సో ఇక్కడ ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి టోటల్గా 4 pages అయితే ఉంది. సో దీన్ని మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. సో తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు రీసెంట్గా దిగినటువంటి ఈ బాక్స్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించాల్సి ఉంటుంది. సో తర్వాత ఏంటి అంటే, మీరు ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ప్లేస్లో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. తర్వాత ఇక్కడ మీరు ఏం డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సినటువంటి పని లేదు. సో నెక్స్ట్ ఏంటి అంటే, మీ యొక్క నేమ్ అనేది రాయాలి ఇక్కడ. సో నెక్స్ట్ మీ యొక్క జెండర్, అలాగే ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్ అంటే మీ యొక్క క్యాస్ట్ ఏంటి అది మెన్షన్ చేయాలి. తర్వాత మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని చెప్పేసి, లేకుంటే నో అని చెప్పేసి ఇక్కడ ఈ విధంగా రాసేయాలి. సో నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి ఎస్ అని చెప్పేసి, లేకుంటే నో అని చెప్పేసి మెన్షన్ చేయండి. తర్వాత ఇది కూడా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళైతే ఎస్ లేకుంటే నో అని చెప్పేసి ఈ విధంగా రాసేసేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఏంటి అండ్ అప్లికేషన్ ఫీ అనేది మెన్షన్ చేస్తారు. ఆ ఫీ అనేది పే చేసిన తర్వాత దానికి సంబంధించి ట్రాన్సాక్షన్ ఐడి
అండ్ డేట్, అమౌంట్ అనేది ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అనేవి రాసిన తర్వాత సో నెక్స్ట్ మీ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఈ బాక్స్లో అయితే రాయాల్సి ఉంటుంది. తర్వాత ఏంటి అంటే మీరు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు ఎక్కడైతే చదువుకున్నారో ఆ యొక్క స్టడీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, అంటే ఏ ఇయర్లో పాస్ అయ్యారు 10th క్లాస్, ఆ విధంగా సో మీరు స్కూల్ నేము అండ్ డిస్ట్రిక్ట్ అవన్నీ కూడా మీరు మెన్షన్ చేసేసేయాలి. తర్వాత మీ యొక్క నేమ్ అండ్ మీ యొక్క మీ ఫాదర్ నేమ్ అవన్నీ కూడా రాసేసి సైన్ అనేది పెట్టాలి. సో తర్వాత నెక్స్ట్ ఇందులో కూడా మీరు డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసేసేసేయండి. సో ఈ విధంగా అన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ని అటాచ్ చేసి పంపించాలి, ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ చెక్ లిస్ట్ అనేది ఇచ్చారు. అన్నీ కూడా జిరాక్స్ కాపీస్ అనేవి అటాచ్ చేసేసి మనము అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఎలా అప్లై చేయాలి అంటే మనకి ఆల్రెడీ చెప్పాను కదా, అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత దానికి మీరు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసేసి సో మనకి ఇక్కడ అడ్రస్ అనేది ఇచ్చారు, ఇక్కడ బోల్డ్ లెటర్స్లో ఉంది కదా. సో ఈ అడ్రస్కి ఏంటి అంటే మీరు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ అనేది పంపించడానికి అయితే ట్రై చేయండి. లాస్ట్ డేట్ 16th సెప్టెంబర్ వరకే టైం ఇచ్చారు. మనకి రీసెంట్లీగా 3rd సెప్టెంబర్ నుంచి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇంకా మనకి చాలా టైం ఉంది కాబట్టి సో మీరు వీలైనంత తొందరగా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. సో మనకి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అండ్ అలాగే దానికి సంబంధించి ఎంత సాలరీ పే చేస్తారో ఆ డీటెయిల్స్ని అయితే ఇచ్చారు. సో మనకి ఇక్కడ హౌస్ కీపింగ్ వర్క్కి సంబంధించి అయితే 8,000 నుంచి 9,000 అండ్ చౌకీదార్ పోస్ట్లో కూడా 9,000, పేర్ ఎడ్యుకేటర్కి 10,000, అకౌంటెంట్ కమ్ క్లర్క్కి సంబంధించి 12,000 అండ్ వార్డ్ బాయ్స్కి సంబంధించి 13, నర్స్ పోస్ట్కి వచ్చేసి 15,000, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వెకేషనల్ కౌన్సిలర్కి 25,000. ఈ విధంగా ఇక్కడ పోస్టుల వరకు దీనికి సంబంధించి సాలరీ డీటెయిల్స్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్ మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి గుంటూరు డిస్టిక్కి సంబంధించినటువంటి ఆ యొక్క ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్ ఉందో ఆ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అయితే రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మాత్రం నోటిఫికేషన్లో అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సో మనకి మెన్షన్ చేసినటువంటి అడ్రస్కి అయితే అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజుకి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. సో ఓసీ వాళ్ళు అయితే 300, బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 200, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 100 రూపీస్ అనేది సో మీరు పే చేయాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఫ్రీగా అయితే అప్లై చేయొచ్చు. మీరు అప్లికేషన్ ఫీ పే చేయడానికి మీకు మొబైల్లోనే యూపీఐ ద్వారా మీరు ఇక ఫీ పేమెంట్ అనేది చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇచ్చారు, దానికి సంబంధించి ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేమ్ అన్నీ ఇచ్చారు. సో మీరు డైరెక్ట్గా దానికి ఫీ పేమెంట్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ ఐడి వస్తుంది కదా, సో దాన్ని మనము అప్లికేషన్ ఫామ్లో రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఇక్కడ అన్ని డీటెయిల్స్ని అయితే ఇచ్చారు. సెలక్షన్ వచ్చేసి ఎలా చేస్తారంటే మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో, ఎటువంటి ఎగ్జామ్ ఉండదు అని చెప్పేసి. మీకు ఇక్కడ ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, మీకు క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే సో అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. మీకు ఇంటర్వ్యూస్కు సంబంధించి కూడా ఏమీ ఉండవు, డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్, వీటికి సంబంధించి నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్ అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పిన్నటి కామెంట్లో అయితే ఇస్తాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే తెలపండి. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.